హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఈరోజు మరో హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఇంతకీ ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే నేతి సున్నుండలు. ఈ మధ్యకాలంలో చాలామంది బిజీ లైఫ్ కారణంగా మన సాంప్రదాయ రుచుల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఏ స్వీట్ కావాలన్నా, హాట్ కావాలన్నా బయట స్వీట్ షాపుల మీద డిపెండ్ అవుతున్నారు. కానీ బయట కొన్న వాటికి మన ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఎలా వస్తుంది చెప్పండి? ఈరోజు నేను మీకు సాంప్రదాయ పద్ధతిలో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన అమ్మమ్మల కాలంలో ఏ పిండి వంటకం చేయాలన్నా కట్టెలపై మీదే చేసేవాళ్ళు కదా. సో సేమ్ అదే స్టైల్లో ఈరోజు నేను మీకు సున్నుండల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా దానికోసం పొయ్యి మీద ఒక బాండిని పెట్టుకొని మినుముల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ మినుములు తీసుకున్నానండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక కట్టెలు పొయ్యి పెట్టుకునే అవకాశం కూడా ఉండట్లేదు చాలామందికి. పొయ్యి పెట్టుకునే వీలు లేని వాళ్ళు గ్యాస్ పొయ్యి మీదే వీటిని వేయించుకోవచ్చు. ఈ మినుములు వేగుతుంటే మంచి వాసన వస్తుందండి. ఈ మినుములు వేగడానికి ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈ మినుములు పర్ఫెక్ట్గా వేగాయో లేదో తెలుసుకోవడానికి ఒక 10 మినిట్స్ తర్వాత 2 మినపగింజలను తీసుకొని పగలగొట్టి చూస్తే మనకి కలర్ కనుక మారినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టండి. ఒకవేళ మారలేదు అనుకుంటే ఇంకో 2 to 3 మినిట్స్ పాటు వేయించుకొని మరొకసారి చెక్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి కలర్ మారినాయి. సో నాకు మినుములు పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు వీటిని నేను పొయ్యి మీద నుంచి దించేసుకుని పూర్తిగా చల్లార పెట్టుకున్నాను. ఇలా వేయించుకున్న మినుముల్ని కొద్ది కొద్దిగా తిరగల్లోకి యాడ్ చేసుకొని విసురుకుంటే మినప్పప్పు అనేది వస్తుంది. ఇలా ఇసురుకోవడం వల్ల మనకి పొట్టు కూడా కొంచెం సెపరేట్ అవుతుంది. ఈ విధంగా మినుములు మొత్తాన్ని తిరగల్లో ఇసురుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చాట్లోకి తీసుకుని జల్లించుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన పొట్టు మొత్తాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి సున్నుండలు మరీ నల్లగా కాకుండా ఉంటాయి. మీ దగ్గర ఒకవేళ తిరగలు లేదంటే మీరు డైరెక్ట్గా మిక్సీ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం నల్లగా కనపడతాయి సున్నుండలు. మీకు సున్నుండలు నల్లగా ఉండకూడదు అనుకుంటే మినుములకు బదులు సాయిగుళ్ళని వాడచ్చండి. అప్పుడు సున్నుండలు తెల్లగా వస్తాయి. కానీ పొట్టుతో ఉన్నవి తింటేనే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా శుభ్రం చేసుకున్న మినుములను మరొకసారి తిరగలి సహాయంతో పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు సున్నుండలు ఎలా చుట్టుకోవాలో చూసేద్దాం. 1 గ్లాసు మినప్పిండికి 1 గ్లాసు పంచదార పొడిని యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలుపుకొని నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. మినప్పిండి అలాగే పంచదార పొడిని మరీ మెత్తగా ఇసురుకోకూడదండి. లైట్ బరకు ఉండేటట్టు చూసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాసు మినప్పిండి అలాగే 1 గ్లాసు పంచదార పొడిని తీసుకున్నాను. సో టోటల్గా 1/2 కేజీ పిండికి 100 గ్రామ్స్ వరకు నెయ్యి పడుతుంది. ఈ నెయ్యి కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. దీన్ని కొద్దిగా వేడి చేసుకొని పిండిలోకి కలుపుకొని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని ఒకసారి చేత్తో ఉండలాగా ప్రిపేర్ చేసుకొని చూడండి. మీకు ఒకవేళ కనుక ఉండ కట్టకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని గట్టిగా ఒత్తుకుంటూ ఉండని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సున్నుండల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండ చేసుకోకపోతే ఊరికే విరిగిపోతాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా చేత్తో ఒత్తుకుంటూ అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి మీ పిల్లలకి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఈ మినప సున్నుండల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.